చాలామంది గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అసలు గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎందుకని అసలు భయపడుతున్నారు, ఇంట్లో పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు అంటే, అసలు ఈ గరుడ పురాణాన్ని ఏదో మనుషులు చనిపోయినప్పుడు శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఆ 10 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 10 రోజుల్లోనూ కూడా ఈ గరుడ పురాణాన్ని చదువుతారు. కాబట్టి ఈ గరుడ పురాణం అనేది కేవలం ఆ 10 రోజులు శ్రాద్ధ కర్మలు చేసే ఆ 10 రోజులు, ఒక జీవి చనిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగే 10 రోజుల కార్యక్రమంలో దీన్ని చదువుతారు. కాబట్టి అప్పుడు మాత్రమే చదవాలి. కాబట్టి ఇది ఒక నిషిద్ధమైన గ్రంథము, లేదంటే చదవకూడని మిగతా సమయాల్లో ఇంట్లో ఉంటుకుంటే అశుభము అన్నది హిందువుల్లో చాలామంది మనసుల్లో నాటుకుపోయింది. కానీ ఇది శుద్ధ తప్పు. అసలు ఏదైతే మనం శ్రాద్ధ కర్మలు చేస్తున్నాం అనుకుంటామో అది ఏమి పాపకార్యం కాదు, అది పుణ్యకార్యం. మీరు ఒక గుడికి ఎలాగ వెళ్ళటం పుణ్యకార్యమో, క్షేత్రాల దర్శనం అనేది ఎలాగ పుణ్యకార్యమో, అదేవిధంగా ఒక జీవి మనని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతనికి సంబంధించిన శ్రాద్ధ కర్మలు చేయడం అనేది అంతకంత పుణ్యకార్యం. పితృదేవతల కోసం మనం చేసే పుణ్యకార్యం. పితృదేవతలు అన్నప్పుడు అంటే ఇప్పుడు మన తండ్రి గారో లేదంటే మన తాతగారో వాళ్ళు మాత్రమే పితృదేవతలు కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పితృదేవతలు అనే ఒక వ్యవస్థ మన హిందూ ధర్మంలో ఉంది. అంటే మన దేవుళ్ళు దేవతలు ఎవరైతే ఉంటారో విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, ఇట్లా మనం దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే దేవతలుగా ఇంద్రుణ్ణి మిగతా దేవతలను ఎలాగైతే చెప్తామో అదేవిధంగా ఇంద్రాది దేవతలు అనే ఒక వ్యవస్థను ఎలాగైతే చెప్తున్నామో అదేవిధంగా పితృదేవతలు అనే ఒక వ్యవస్థ ఉన్నది. వాళ్ళతో పాటు అందరి కోసం కూడా మనం చేసే కార్యక్రమం, ఈ 10 రోజులు చేసే కార్యక్రమం కానివ్వండి, లేదా సంవత్సరం పాటు చేసే కార్యక్రమం కానివ్వండి, ఒక జీవి వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరీకం వరకు చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఆ తర్వాత సంవత్సరం చేసే కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే అమావాస్యకి మిగతా రోజుల్లో చేసే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ పుణ్యకార్యాలు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక పుణ్యకార్యం చేసేటప్పుడు చదివే ఒక పుస్తకం ఎంత పుణ్యప్రదమైన పుస్తకము, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అసలు ఇందులో ఈ 10 రోజుల్లోనూ చదవమన్నారు తప్ప ఈ 10 రోజులు మాత్రమే చదవమనలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 రోజులు మాత్రమే చదవమని ఎక్కడా కూడా లేదు. ఈ 10 రోజులు చదివితే ఇంకా మంచి జరుగుతుంది, ఆ జీవులు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా మంచి సద్గతులు కలుగుతాయి అని చెప్పారు. అసలు అట్లాగైతే ఈవెన్ రామాయణాన్ని ఇలాగే ఎవరైనా జీవి చనిపోయిన తర్వాత 10 రోజుల్లో చదివితే మంచిది అని ఉంది. తెలుసా మీకు ఎవరికన్నా విషయం? రామాయణాన్ని మనం ఇంట్లో దాచుకుంటాం, రామాయణాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాం, రామాయణాన్ని గుళ్ళో తీసుకెళ్ళి చదువుతాం. మరి రామాయణం కూడా సేమ్ అదే విధంగా ఆ పితృదేవతల కార్యక్రమాలు చేసేటప్పుడు చదివితే మంచిది అని ఉన్న దాన్ని అది మాత్రం మంచిది అనుకుని సేమ్ అదే వాక్యాలు పితృదేవతలకి చదివి ఆ 10 రోజుల్లో చేస్తే గరుడ పురాణం చదివితే మంచిది అన్న దాన్ని మాత్రం ఇది మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదని కారణం ఏంటంటే, దీంట్లో ఈ పితృదేవత జీవి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా వెళ్తాడు, పరలోకానికి ఎట్లా వెళ్తాడు, నరక ద్వారం దాకా ఎలా వెళ్తాడు, ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క లోకం దాటుకుంటే ఎలా వెళ్తాడు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వింటే అందులో వీళ్ళకి పడే శిక్షలు ఏవైతే ఉంటాయో, ఈ జీవి ఈ భూమి మీద చేసే తప్పులకి తరువాత అనుభవించే శిక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదవడం వల్ల భయం, ఆ భయం వల్ల దాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే అమ్మో ఏమన్నా అయిపోతుందేమో. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక తప్పుని
తెలియక చేసి దానికి శిక్ష అనుభవించడం బెటరా, ఈ తప్పుని చేస్తే ఈ శిక్ష పడుతుంది అని తెలుసుకొని ఆ తప్పు చేయకుండా దూరంగా ఉండటం బెటరా? ఏది బెటరు? మనకి మామూలుగా మనకి ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి, పోలీసు వ్యవస్థ ఉంది. ఆ పోలీసు వ్యవస్థలో మనం ఏదైనా ఒక దొంగతనం చేస్తే ఈ శిక్ష పడును, ఇంకొకటి ఏదో చేస్తే ఈ శిక్ష పడును, ఇంకొకటి ఏదో చేస్తే ఈ శిక్ష పడును అని దాంట్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఒక జైలు అనేది ఉంది. కాబట్టి ఆ జైలుకి కోర్టుకి వెళ్తాం, మన కోర్టు తర్వాత జైలుకి వెళ్తాం, అక్కడ శిక్ష అనుభవిస్తామన్న భయం ఉంది. కాబట్టి అట్లాంటి తప్పులని చేయకుండా మనం మానేస్తాం. వాటిని తెలుసుకుంటాం ఫస్ట్, దీనివల్ల ఏ శిక్ష పడుతుంది అనేది తెలుసుకుని, అమ్మో అలాంటి పనులు మనం చేయకుండా ఉండకూడదు, ఆ శిక్షను భరించలేమని చెప్పి మనం ఆ తప్పు చేయకుండా ఉంటాం. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళకి కూడా అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చేసిన తప్పులకి అలా జరుగుతుంది, తర్వాత అది జరుగుతుంది, అది మీకు ఎవరికి తెలియదు. కాబట్టి తెలియజేయడం కోసం అని చెప్పి గరుడ పురాణంలో దాని గురించి మాట్లాడితే, ఆ తప్పు చేయకుండా ఉండడం కోసమని ఆ వ్యవహారం అంతా కూడా వివరంగా చెప్పితే దాన్ని చూసి భయపడిపోయి అసలు ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకపోవడం అనేది ఎంత మూర్ఖత్వం. ఇది ఆలోచించాలి కదా. అసలు ప్రతి ఒక్కళ్ళు అసలు ఇది గరుడ పురాణం అనేది అసలు చనిపోయిన తర్వాత చదివేది కాదు. అసలు బ్రతికున్న వాళ్ళ కోసం రచించబడిన గ్రంథము. బతికున్న వాళ్ళు ఈ భూమి మీద తరువాత చనిపోయిన తర్వాత ఏ ఇబ్బందులు అయితే పడతారో అవన్నీ పడకుండా, అక్కడ శిక్షలన్నీ అనుభవించకుండా ఉండటం కోసం, అటువంటి తప్పులన్నీ చేయకుండా ఉండటం కోసం శాస్త్రీయంగా మనకి లభించిన గ్రంథం. దీన్ని మనం రోజు చదివితే ఇంకా మంచిది. అసలు రోజు చదివితే కనుక అసలు తప్పులు చేయడం అనేది మనం మానేస్తాం. అంత గొప్ప గ్రంథం ఇది. అసలు నువ్వు ఎలా చెప్తున్నావా ఇది గొప్ప గ్రంథం అని? ఎందుకు చెప్తున్నావు అంటే, ఇది రాసింది ఎవరు? వేదవ్యాసుడు రాశాడు. మీకు ఇంకా వెళ్ళిన కొద్దీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వేదవ్యాసుడు రాశాడు. వేదవ్యాసుడు అంటే ఎటువంటి వాడు? ఎన్ని మహాగ్రంథాలు రాశాడు, మహాపురాణాలు ఎన్ని రాశాడు. అటువంటి వ్యాసుడు రాసిన 18 మహాపురాణాల్లో ఒక మహాపురాణం ఇది గరుడ పురాణం అనేది. ఈ మనకి హిందువులకి లభించిన 18 మహాపురాణాల్లో ఒక మహాపురాణం. అంటే మనం మిగతా మహాపురాణాలన్నింటినీ ఏ విధంగా అయితే జాగ్రత్తగా భద్రపరుచుకుంటామో, ఏ విధంగా అయితే పూజ చేస్తూ జాగ్రత్తగా ప్రతిరోజు చదువుకుంటామో, ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకుంటామో, అలాగే గరుడ పురాణం కూడా మన ఇంట్లో పెట్టుకోవాల్సిన పుస్తకం, ప్రతిరోజు చదువుకోవాల్సిన పుస్తకం. అసలు ఇది ఇది ఎలా వచ్చింది, అసలు ఈ గ్రంథం అనేది ఎలా వచ్చింది అనేది మీకు తెలిస్తే, ఎవరు చెప్పారో, వారు ఒరిజినల్ రాసింది వ్యాసుడైనా, ఇందులో ఉన్న విషయాలని ఎవరు చెప్పారో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శౌనకాది మహామునులకి సూతుల వారు చెప్పారు. ఈ సూతుల వారికి ఎవరు చెప్పారు? వ్యాసుల వారు చెప్పారు. ఈ గ్రంథాన్ని ఎవరైతే రచించారో ఆ వ్యాసులు. అంటే మీరు శౌనకాది మహామునులకి సూతుల వారు చెప్పారంటే, మీరు వినాయక చదివి పండగ చేసుకునేటప్పుడల్లా కూడా పుస్తకం చదువుకుంటారు. ఆ పుస్తకంలో ఏముంటుంది? శౌనకాది మహామునులకి సూతుడు ఈ విధంగా చెప్పాను అని ఉంటుంది. అలాగే మీరు ఏది చదివినా కూడా, ఒక సత్యనారాయణ వ్రతాన్ని చదివినా కూడా, ఏది చదివినా కూడా ఇవన్నీ కూడా సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్పారని ఉంటుంది. అట్లాంటి సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్పారు. ఆ సూతుల వారికి ఎవరు చెప్పారు అంటే, స్వయంగా ఈ గరుడ పురాణాన్ని రాసిన వ్యాసుల వారు చెప్పారు. మరి అసలు ఈ వ్యాసుల వారికి ఎవరు చెప్పారు? ఈ వ్యాసుల వారికి ఎవరు చెప్పారయ్యా అంటే, కశ్యప మహర్షి చెప్పారు. వ్యాసుల వారికి కశ్యప మహర్షి. మరి కశ్యప మహర్షికి ఎవరు చెప్పారయ్యా అంటే, స్వయంగా గరుత్మంతుడు చెప్పాడు. అందుకనే ఆ గరుత్మంతుడు చెప్పాడు కాబట్టి ఎంత గొప్పదో. మరి గరుత్మంతుడికి ఎవరు చెప్పారు? గరుత్మంతుడికి ఎవరు చెప్పారంటే, స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వయంగా తన నోటితో చెప్పిన ప్రతి మాట అదే గరుడ పురాణము. ఈ భూమి మీద భగవానుడు చెప్పిన భగవద్గీత ఏ విధంగా అయితే స్వయంగా శ్రీకృష్ణుల వారు చెప్పారో, అదేవిధంగా విష్ణుమూర్తే స్వయంగా చెప్పిన పురాణము గరుడ పురాణము.
విష్ణుమూర్తి గరుడుల వారికి చెప్పారు కాబట్టి ఆ దీనికి గరుడ పురాణము అని పేరు వచ్చింది. భగవద్గీతని ఎంత పవిత్రంగా మనం చూసుకోవాలో, మనం ఏ విధంగా ఎంత మనం పవిత్ర గ్రంథం ఏదని ఎవరైనా హిందువుల పవిత్ర గ్రంథం ఏది అంటే భగవద్గీత అని నిస్సంకోచంగా ఎలా చెప్తారో అదేవిధంగా గరుడ పురాణాన్ని కూడా మనం పవిత్ర గ్రంథంగా పూజించవలసిన గ్రంథం, ప్రతిరోజు పఠించవలసిన గ్రంథం. ఇంకొక సందర్భంలో కొంతమంది మహర్షులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చే ఒక గ్రంథాన్ని మాకు అందించండి. సంపూర్ణ జ్ఞానం ఏదో అక్కడెక్కడ ఆ జ్ఞానం, కొంత దగ్గర ఒక జ్ఞానం, కొంత దగ్గర ఒక జ్ఞానం, కొంత దగ్గర ఒక జ్ఞానం, ఇట్లా లభిస్తున్నాయి. సంపూర్ణ జ్ఞానాన్ని లభించే లాంటి ఒక గ్రంథం ఏదైనా ఉందా అంటే, అలాంటి దాని గురించి మేము అలాంటి జ్ఞానాన్ని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని బ్రహ్మ దగ్గరికి వెళ్తే, బ్రహ్మ నాకు తెలిసిన దానికన్నా కూడా ఇంకా చాలా ఎక్కువ జ్ఞానాన్ని నేను కూడా తెలుసుకోవాల్సి ఉంది, అందువల్ల మనందరం కలిసి రుద్రుడి దగ్గరికి వెళ్దామని చెప్పి రుద్రుడి దగ్గరికి, స్వయంగా శివుడి దగ్గరికి బ్రహ్మ ఋషులు కలిసి వెళ్ళారు. అప్పుడు రుద్రుడు, లేదు నాకు తెలిసిన జ్ఞానం కన్నా కూడా ఇంకా ఎక్కువ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకి కావాలి అంటే స్వయంగా విష్ణుమూర్తి మాత్రమే చెప్పగలరు, కాబట్టి మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి శివుడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి, అయ్యా మాకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చే మాకు సంపూర్ణ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని ప్రార్థిస్తే శివుడు, అప్పుడు విష్ణుమూర్తి స్వయంగా రుద్రుడికి, బ్రహ్మ మిగతా వారందరికీ, అంటే రుద్రుడికి చెప్పారు, రుద్రుడు మళ్ళీ మిగతా వాళ్ళందరికీ చెప్తారు. రుద్రుడికి చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో అది గరుడ పురాణము. ఆ చెప్పేటప్పుడు కూడా రుద్రుడికి శ్రీ మహావిష్ణువు చెప్పేటప్పుడు కూడా, నీకు ఇప్పుడు నేను ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నానో, నువ్వేదైతే నన్ను అడిగావో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు నీకు ఇస్తున్నాను, కానీ ఈ జ్ఞానాన్ని ఇంతకు ముందే నేను గరుత్మంతుడికి ఇచ్చాను, గరుత్మంతుడికి చెప్పాను అని కూడా చెప్పారు. అందువల్ల శ్రీ మహావిష్ణువు మొదటగా గరుత్మంతుడికి చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా గరుడ పురాణము. అదే జ్ఞానాన్ని మళ్ళీ స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వయంగా రుద్రుడికి అంటే శివుడికి ఇచ్చిన జ్ఞానము గరుడ పురాణము. ఇందులో ఒక ప్రతి మాట కూడా విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాట. అంటే మనం ఎంత పూజనీయంగా చూసుకోవాలి దీన్ని. స్వయంగా దేవుడే చెప్పింది, ఎవరో వాళ్ళు వీళ్ళు రాసింది కాదు. స్వయంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా శివుడికి చెప్పింది, శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి చెప్పింది. చూసారా, రెండు పరంపరలు 2 సార్లు చెప్పారు, ఒక్కసారి కూడా కాదు. శ్రీ మహావిష్ణువు ఈ జ్ఞానాన్ని ఒకసారి కూడా కాదు 2 సార్లు ఇచ్చారు. ఒకసారి గరుత్మంతుడికి, గరుత్మంతుడి ద్వారా కశ్యపుడికి, కశ్యపుడి ద్వారా వ్యాసుడికి, వ్యాసుడి ద్వారా సూతుడికి, సూతుడి ద్వారా శివనకాది మహామునులకి వచ్చింది. అక్కడి నుంచి పరంపర కొనసాగింది. అలాగే విష్ణుమూర్తి మళ్ళీ స్వయంగా శివుడికి, శివుడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఋషులు, వీళ్ళందరికీ కూడా ఇలా ఈ పరంపరలో ఇట్లా వచ్చింది. ఒక్కసారి కాదు, 1కి 2 సార్లు చెప్పిన జ్ఞానం ఈ మనుషులకి అవసరము ఇది అని చెప్పి మళ్ళీ 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 స్వయంగా శ్రీ మహావిష్ణువే స్వయంగా తన వాక్కుతో చెప్పిన జ్ఞానము గరుడ పురాణము. కాబట్టి ఇదంతా పవిత్రమైన గ్రంథమో అర్థం చేసుకోవాలి. మనం ఇదేదైతే ఉందో మనం ఇప్పుడు ఈ మనిషి చనిపోయిన దగ్గర నుంచి ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏమేమి దాటుకుంటూ వెళ్తాడు, వైతరణి నదిని ఏ విధంగా దాటుతాడు, ఆ తర్వాత ఏ లోకాలకు వెళ్తాడు, ఆ తర్వాత ఎవరైతే యమధర్మరాజు ఉన్నారో యమధర్మరాజు దగ్గరికి వెళ్తారో అక్కడ ఏమేమి శిక్షలు విధిస్తారో వీటిని చూసి భయపడుతున్నాం. కానీ ఇవన్నీ కూడా వాస్తవానికి గరుడ పురాణంలో కేవలం 16 అధ్యాయాలు మాత్రమే. వాస్తవమైన గరుడ పురాణం 314 అధ్యాయాలతో ఉంటుంది. మహాగ్రంథం 314 అధ్యాయాలతో ఉన్న మహాగ్రంథంలో నుంచి కేవలం కొంతమంది ఈ 16 అధ్యాయాలను సపరేట్ చేసి దేగే గరుడ పురాణం అనేసరికి అది ఇంట్లో పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. వాస్తవానికి గరుడ పురాణంలో చెప్పని జ్ఞానం అనేది లేదు. అన్ని రకాల జ్ఞానాల్ని మనకి ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? మణి విద్య అంటే మణులు, మనకి తెలిసింది నవరత్నాలే. ఈ నవరత్నాలు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన రత్నాల గురించి
ప్రత్యేకించి ఒక శాస్త్రాన్ని, ఆ విద్య ఏదైతే ఉందో మణి విద్య, దాన్ని మొత్తం మనకు అందించారు దీంట్లో గరుడ పురాణంలో. అలాగే మంత్ర విద్యని మనకు అందించారు. ఏ దేవుడిని ఏ విధంగా ఏ మంత్రాలతోటి పూజ చేయాలి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అవి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు చదవకూడదు. బీజాక్షరాలతోటి కూడిన ఏవైతే మంత్రాలు ఉంటాయో వాటిని కేవలం గురుముఖతనే మనం నేర్చుకుని వాటిని పాటించాలి తప్ప, వాటిని పునశ్చరణ చేయాలి తప్ప ఆ మంత్రాలని ఎలా పడితే అలా చదవకూడదు. కాకపోతే ఇందులో అందరి దేవతలకు సంబంధించిన మంత్రాలు, అనేక వందల వేల మంత్రాలని మనకి ఈ గరుడ పురాణంలో స్వయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చారు. అలాగే జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి పూర్తిగా, జ్యోతిష్య శాస్త్రం ఏదైతే జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి గరుడ పురాణంలో పూర్తిగా ఇచ్చారు. అలాగే వైద్యం, ఏ మనిషికి ఏ జబ్బు వస్తుంది, పూర్తిగా ఆయుర్వేద పరంగా ఏ విధంగా దాన్ని తగ్గించవచ్చు, ఈ జ్ఞానం అంతా కూడా గరుడ పురాణంలో ఉంది. మనకి తెలిసింది చాలా తక్కువ జబ్బులు, అనేక వందల వేల జబ్బుల గురించి గరుడ పురాణంలో ఉంటుంది. వాటికి ఎలా పరిష్కారాలు కూడా ఆయుర్వేదం ద్వారా ఎలా చేయొచ్చు అనేది కూడా శ్రీ మహావిష్ణువు మనకు అందించారు. అలాగే ఆధ్యాత్మిక విద్యని గురించి పూర్తి జ్ఞానాన్ని ఇందులో మనకి ఇచ్చారు. అలాగే గోవుల శాస్త్రం, ఆవులు, మనకి తెలిసిన ఆవులు ఒక 5-10 రకాలు ఉంటాయేమో. దేశవాళీ ఆవులు అంటాం, లేదంటే జెర్సీ ఆవులు అంటాం, లేదంటే పొంగనూరు ఆవులు, లేదా ఇంకొక 2-3 ఆవులు మనం చెప్తాం. కానీ కొన్ని వందల రకాల ఆవులు, వాటి యొక్క ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా వాటిని మేపాలి, ఏమేం పెట్టాలి, వీటన్నిటికి సంబంధించిన, గోవులకు సంబంధించిన ఒక శాస్త్రాన్నే పూర్తిగా గరుడ పురాణంలో ఇచ్చారు. అలాగే అశ్వశాస్త్రాన్ని ఇచ్చారు. గుర్రాలకి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఈ అశ్వశాస్త్రం ద్వారా మనకి శ్రీ మహావిష్ణువు అందించారు. అలాగే వ్యాకరణ శాస్త్రం, వ్యాకరణం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఈ వర్డ్ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం ఎట్లా ఉండాలి. పెద్ద వ్యాకరణం అంటే అందరికీ తెలిసినే కదా, చాలా పెద్ద శాస్త్రం. ఆ మొత్తం శాస్త్రాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మనకు అందించారు. అలాగే ఛందస్సు శాస్త్రం, ఛందస్సుకి సంబంధించి ఒక శాస్త్రం. మనం మామూలుగా తెలుగు చదువుకునేటప్పుడు 5-6 తరగతుల్లో 10 తరగతుల దాకా చదువుకునేటప్పుడు ఛందస్సు నేర్చుకుంటాం. అది చాలా తక్కువ. మొత్తం ఛందస్సుకి సంబంధించి ఒక శాస్త్రాన్ని, మొత్తం శాస్త్రాన్నే శ్రీ మహావిష్ణువు గరుడ పురాణం ద్వారా మనకు అందించారు. అలాగే యోగ శాస్త్రాన్ని అందించారు. మనం చూసేది, మనం యోగాన్ని నేర్చుకుంటుంటాం, యోగా అని చెప్పి 4 ఆసనాలు నేర్చుకుంటాం, అది మాత్రమే యోగా అనుకుంటాం. యోగా అనేది చాలా పెద్ద విద్యది. దాని మెడిటేషను, దాంట్లో రకరకాలు, ఒకటి కాదు ఆ యోగా. దాంట్లో మనం లోతుకు వెళ్ళిన కొద్దీ కేవలం ఆసనాలు, మనకి పైకి కనిపించే ఆసనాలు మాత్రమే కాకుండా, జస్ట్ లైక్ దట్ కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయడమేమో కాకుండా, దాంట్లో ఏ విధంగా నాడులన్నింటినీ కూడా మనం యాక్టివేట్ చేయాలి, చక్రాలన్నింటినీ యాక్టివేట్ ఎలా చేయాలి, అన్నిటికీ సంబంధించి చాలా లోతైన శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని మనకి భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈ గరుడ పురాణంలో ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఆ 16 ఏవైతే అధ్యాయాలున్నా, ఆ 16 అధ్యాయాల్లో మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, జీవుడు యాత్ర ఎలాగ ఉంటుంది, దాంట్లో ఈ జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ శిక్షలు అనుభవిస్తాడు. 2, మనం పితరులకి ఏదైతే ఆ 10 రోజుల్లో పితృకార్యం ఏదైతే చెయ్యాలో ఆ కార్యం చేస్తే ఆయనకి ఏం జరుగుతుంది, చెయ్యకపోతే ఏం జరుగుతుంది. మనం ఒక్కొక్క రోజు మనం చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క స్టెప్ దాటుతూ ఉంటాడు. ఆయన ఆ జీవుడు, మన తండ్రి తాత ఇంకోళ్ళ అని కాదు, మనం ఎవరికైతే శ్రాద్ధకర్మలు చేస్తున్నామో మనం ఒక్కొక్క రోజు చేస్తున్న శ్రాద్ధకర్మ ద్వారా ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ముందుకి ఆ జీవుడు వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా సంవత్సరం తిరిగేదాకా కూడా ఇదంతా కూడా నడుస్తుంది, యాత్ర అంతా కూడా నడుస్తుంది. దానికి సంబంధించిన శాస్త్రం అంతా కూడా మనకి ఇందులో అందించారు. అందువల్ల దానివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటి, మనకి ఎవరైతే ఈ భూమి మీదకి తీసుకొచ్చారో, తల్లిదండ్రులు మన ఈ భూమి మీదకి తీసుకొచ్చారో, మనకి ఈ జీవితాన్ని ఇచ్చారో, అటువంటి వాళ్ళకి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి ఒక గైడెన్స్ పుస్తకంగా దీన్ని మనం తీసుకోవాలి. అలాగే మనం కనుక ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆయనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయి, మన
తండ్రి తాత ఇంకోళ్ళు ఆ జీవుడు ఎన్ని విధాలుగా మనం పితృకార్యాలు చేయకపోతే ఆయన ఎన్ని ఇబ్బందులు పడతాడు అవి తెలుసుకుంటే కనుక మనం శ్రద్ధగా చేస్తాం. శ్రాద్ధము అంటేనే శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అంటారు. ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో బ్రాహ్మణి పిలిచామా నీళ్ళు వదిలేసామా అట్లా చేయకూడదు. శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేయనది శ్రాద్ధము. కాబట్టి దీని గురించి మనం మొత్తం తెలుసుకుని చేస్తే కనుక ఇంకా ఎక్కువ శ్రద్ధగా చేస్తాం. అది కాకుండా రేపొద్దున మనకి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి కూడా దీనివల్ల మనం గుణపాఠం నేర్చుకుంటాం. రేపొద్దున మనకు కూడా ఇదే పరిస్థితి కదా, మనం ఇక్కడ ఈ తప్పులు చేస్తే రేపొద్దున మనకు కూడా అదే పరిస్థితి కదా, కాబట్టి మనం ఈ తప్పులు ఇక్కడ చేయకుండా ఉండాలి అని చెప్పి మనకి ఒక పాఠాన్ని నేర్పే శాస్త్రం గరుడ పురాణం. అందువల్ల మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఏం జరుగుతుందనేది అనవసరం. మనం చనిపోయిన తర్వాత మనకి అలా జరగకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే, అటువంటి శిక్షలు పడకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి. రెండు ఉన్నాయి. మనకి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన వాళ్ళకి ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఈ రెండిటిని క్షుణ్ణంగా తెలుసుకునే శాస్త్రం గరుడ పురాణం. కాబట్టి స్వయంగా భగవంతుడు శ్రీ మహావిష్ణువు అటు గరుత్మంతుడికి ఇటు శివుడికి చెప్పిన ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానమే గరుడ పురాణం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గరుడ పురాణాన్ని ఉంచుకోవచ్చు కాదు, ఉంచుకోవాలి. ఆ 10 రోజులు మాత్రమే చదవడం కాదు, ప్రతిరోజు చదువుకోవాలి. ఇది చదువుకుంటే ఏం జరుగుతుంది, మామూలుగా అయితే భయపడతారమ్మో ఇంట్లో ఏదైనా ఉంటే ఏదైనా అయిపోతుందో మనం చదువుకుంటే ఏదైనా అయిపోతుంది. కానీ దీని ఫలశ్రుతిలో స్వయంగా చెప్పారు. స్వయంగా విష్ణుమూర్తి చెప్పిన ఫలశ్రుతి ఏంటంటే, ఈ గరుడ పురాణాన్ని చదివినా విన్నా దీన్ని గురించి తెలుసుకున్న దీంట్లో ఉన్న దాన్ని ఆచరించిన మీకు అందరికీ కూడా సద్గతులు కలుగుతాయి. మీరు కోరుకున్న కోరికలు తర్వాత చనిపోయిన తర్వాత సద్గతులు కలుగుతాయి. మీరు బతికుండంగానే ఇది చదవడం వల్ల మీరు కోరిన కోరికలు తీరుతాయి. అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఏదైనా మీరు ఒక కావాలి అని కోరుకుంటే అది జరుగుతుంది. మీరు ఏ ఫలాపేక్షతోటి గరుడ పురాణాన్ని చదువుతారో ఆ ఫలం యొక్క మీరు ఏదైతే ఆపేక్షిస్తున్నారో అది మీకు సిద్ధిస్తుంది. విద్యార్థులకి విద్య వస్తుంది, పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. అదేవిధంగా ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఇట్లా ఒకటి కాదు, అన్నీ మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. గరుడ పురాణం చదవడం వల్ల, వినడం వల్ల, దాని గురించి తెలుసుకోవడం వల్ల అని కూడా స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అంటే చూడండి, ఎక్కడా అశుభం అనే మాట ఎక్కడా లేదు ఈ గ్రంథంలో. కొంతమంది మన వాళ్ళు తెలియక మిడిమిడి జ్ఞానంతో కొంతమంది చేసిన పనుల వల్ల మనం అందరం కూడా పక్కదారి పట్టిపోయాం. కాబట్టి ఇప్పటికైనా మనం మంచి దారిలోకి వద్దాం. మంచి దారిలోకి వచ్చి భగవానుడు విష్ణుమూర్తి స్వయంగా మనకి ఏదైతే చెప్పాడో మన జీవితం ఇది ఫైనల్గా భగవానుడు చెప్పింది ఏంటంటే, ఒక జీవుడుగా ఈ భూమి మీద పుట్టిన తరువాత నీ లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడమే, శ్రీ మహావిష్ణువుని చేరుకోవడమే. జీవుడు శ్రీ మహావిష్ణువుని చేరుకోవడానికి మార్గం ఏంటి అన్నది సూచించేదే గరుడ పురాణం. మనం ఇంకంతకన్నా ఏం కావాలి? మనం పుట్టిన పుట్టుకే మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి. మన కుక్క నక్క పిల్లి ఇవన్నీ వాటి అన్నిటికీ అవకాశం లేదు. కేవలం మనిషిగా పుట్టినప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మనిషిగా పుట్టినప్పుడు కూడా మనం ఈ అవకాశం స్వయంగా మనకి విష్ణుమూర్తి గరుత్మంతుడి ద్వారా, శివుడి ద్వారా కూడా మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం పొందలేకపోతే, దీన్ని మనం భయపడి దూరంగా ఉంచుకుంటే మనం మహావిష్ణువుని చేరుకునే సువర్ణావకాశాన్ని కోల్పోతాం. దానివల్ల మళ్ళీ రకరకాల గర్భాల్లో పుడుతూ, మళ్ళీ తప్పులు చేస్తూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ తప్పులు చేస్తూ, మళ్ళీ పుడుతూ, రౌరవాది నరకాలకి ఎప్పటికప్పుడు వెళ్తూ పుట్టడం, తప్పులు చేయడం, రౌరవాది నరకాలకు వెళ్ళటం, మళ్ళీ పుట్టడం, తప్పులు చేయడం, రౌరవాది నరకాలకు వెళ్ళటం, అక్కడ శిక్షలు అనుభవించడం, ఇక్కడ బాధపడడం, ఈ భూమి మీద బాధపడడం, అక్కడ పైన వెళ్ళినా బాధపడడం. ఇదంతా లేకుండా చక్కటి పరిష్కారం, భగవంతుని చేరుకునే పరిష్కారాన్ని మనకిచ్చిన అద్భుతమైన గ్రంథం గరుడ పురాణం. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇంట్లో ఉంచుకోండి. 10 రోజులు చదువుదామని కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా పఠించి దీంట్లో ఉన్న ఏదైతే మంచి ఉందో, ఏదైతే ఎలా ఆచరించాలని చెప్పారో
దీంట్లో వ్రతాలు అనేకమైన ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అనేకమైన వ్రతాల గురించి చెప్పారు. ఆ వ్రతాలు ఎలా చేయాలో కూడా చెప్పారు, ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు, ఆహార నియమాలు ఎలాగో చెప్పారు. సో వీటన్నిటినీ మనం పాటిస్తే కనుక మనం పుట్టినందుకు ఈ వ్రతాలు ఆచరిస్తూ ఏవైతే భగవానుడు శ్రీ విష్ణువు మనకు చెప్పాడో ఆ మార్గాన్ని మనం కనుక అనుసరిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గరుడ పురాణాన్ని చదివిన కారణంగానే మనం డైరెక్ట్గా విష్ణు సాహిత్యానికి చేరగలుగుతాము.